నమస్తే అండి. టాప్ 10 ఆర్మీ మూవీస్ ఇందులో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి టీమిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. 10వ స్థానంలో నేను దీవార్ సినిమాను పెడతాను. పాత దీవార్ కాదు, కొత్త దీవార్ అని చెప్పాలి. అమితాబ్ బచ్చన్ గారు, అక్షయ్ ఖన్నా, కేకే మీనన్, అలాగే సంజయ్ దత్ వీళ్ళందరూ నటించారు. కేకే మీనన్ పాత్ర చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే పాకిస్తాన్ ఆర్మీ అధికారులు మన భారతీయ ఆర్మీ అధికారులతో, భారతీయ సైనికులతో ఏ విధంగా ప్రవర్తిస్తారు అన్నది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. భారతదేశానికి చెందిన దాదాపు 30 మంది సైనికులు అలాగే ఆర్మీ అధికారులు పాకిస్తాన్ వాళ్లకు చిక్కుతారు. 33 సంవత్సరాల పాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి జైళ్లలో పడి మగ్గుతూ ఉంటారు. వాళ్ళక్కడున్నారన్న విషయం తెలుసుకొని భారతదేశం నుంచి అమితాబ్ బచ్చన్ గారి కుమారుడు, ఆయన పాత్ర అక్షయ్ ఖన్నా వేశాడు. ఆయన పాకిస్తాన్కి వెళ్ళి ఆ 30 మంది సైనికులను విడిపించి ఎలా భారతదేశానికి తీసుకొచ్చాడు అన్నదే సూక్ష్మంగా చెప్పాలంటే కథ. ఇందులో కేకే మీనన్ పాత్ర, అలాగే పర్ఫెక్ట్ టైమింగ్లో ఎంటర్ అయ్యే సంజయ్ దత్ పాత్ర. సో ఈ సినిమా మీరు ఖచ్చితంగా చూడండి. మన భారతీయ సైనికులు పాకిస్తాన్ వాళ్లకు దొరికితే ఎలా చిత్రహింసలు పెట్టారు, అక్కడి నుంచి ఎలా తప్పించుకొని రావడానికి ప్రయత్నం చేశారు అన్నది ఈ సినిమా. టాప్ 9 దాదాపు ఇలాంటి కథాంశంతోనే తెరకెక్కినటువంటి సినిమా 1971. ఈ సినిమా భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య 1971లో జరిగిన యుద్ధం తాలూకు సినిమా. అయితే ఈ సినిమాకు నేను ఇంతకుముందు చెప్పిన దీవార్ సినిమాకు మధ్య తేడా ఏంటంటే, దీవార్ సినిమా ఎండింగ్ చూస్తే మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అదే 1971 సినిమాను చిట్ట చివరగా ట్రాజడీగా ముగించాడు. మన భారతీయ సైనికులు పాకిస్తాన్ వాళ్ల చేతుల్లో చిక్కి చిత్రహింసలు అనుభవిస్తూ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశారు, ఎలా ప్రయత్నం చేశారన్నది పూర్తిగా సినిమాలో తీస్తాడు. కానీ చిట్ట చివరగా ఒక్కడంటే ఒక్క భారతీయ సైనికుడు కూడా భారతదేశానికి చేరుకోలేకపోతాడు. అందరూ మధ్యలోనే ఒక్కొక్కరు అమరులైపోతూ ఉంటారు. ఇక చిట్ట చివరి 5 నిమిషాలలో ఆ డైరెక్టర్ చూపించినటువంటి డ్రామాకు ఆ డైరెక్టర్ కనుక దొరికితే వాడిని చితక్కొట్టాలి అన్నంత ఫీలింగ్ అయితే ప్రతి భారతీయుడికి వస్తుంది. కానీ రియలిస్టిక్గా తీసాం అని చెప్పైతే ప్రచారం చేసుకున్నారు సినిమా గురించి. కెమెరా కానీ, అలాగే సినిమాలో తీసినటువంటి కొన్ని స్టంట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. చిట్ట చివరి 5 నిమిషాలను కాస్త పక్కన పెడితే ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా మనం ఒకసారి చూడొచ్చు. ఎల్ఓసిని సినిమా అని చెప్పి పిలవడం కంటే డాక్యుమెంటెడ్ డ్రామా అని పిలవచ్చు, వీడియో డ్రామా అని పిలవచ్చు, ఇక మీరు ఏమన్నా పిలుచుకోండి. బట్ సినిమా అని మాత్రం మనం చెప్పలేం. చాలా ఎక్కువసేపు ఉంటుంది సినిమా. ఈ సినిమా పూర్తిగా చూడాలంటే ఒకటేసారి కూర్చొని చూడడం అనేది అసాధ్యం. బట్ ఎల్ఓసి సినిమా ఒకసారి అయితే ఖచ్చితంగా చూడాలి. అప్పుడు కాస్త ఇప్పుడు కాస్త అయినా సరే మొత్తానికైతే ఈ సినిమాని ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేయండి. చూడడము. అక్కినేని నాగార్జున గారు కూడా ఒక పాత్రలో నటించారు. మేజర్ పద్మఫణి ఆచార్య పాత్రలో ఆయన నటించారు. ఈ ఎల్ఓసి సినిమా కార్గిల్ యుద్ధం తాలూకు జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తు చేస్తుంది. అసలేం జరిగింది, ఏ ఆఫీసర్ అమరుడయ్యాడు, ఆ ఆఫీసర్ల పేర్లతో సహా, ఆ స్టంట్స్తో సహా ఇందులో సీన్స్ ఉంటాయి. సో ఎల్ఓసి సినిమా ఒక్కసారి మీరు పూర్తిగా చూడండి. ఇది డాక్యుమెంట్లా కనిపించే సినిమా. హకీకత్ అని చెప్పి 1964 సినిమాను పెడతాను. చేతన్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు, ధర్మేంద్ర నటించారు. 1962లో భారతదేశానికి, మన పైనున్న ఆ పెద్ద దేశానికి మధ్య యుద్ధం జరిగింది. అయితే భారతదేశపు సైనికులు చాలామంది అమరులయ్యారు. ఏ విధంగా అమరులయ్యారు, అసలు ఏం జరిగింది అని పూర్తిగా లడాఖ్లో తీసినటువంటి సినిమా. బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. అయితే ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే, మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాటలు పాడారు. చాలా అద్భుతంగా ఉంటాయి సాంగ్స్. కానీ చిట్ట చివరగా వచ్చేసరికి మాత్రం సినిమాలో మనకు ట్రాజడీ కనిపిస్తుంది. ట్రాజడీ కనిపించినా సరే కానీ 1962 మన దేశానికి ఆ పై దేశానికి మధ్య యుద్ధం ఎలా జరిగింది, అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవడం కోసం ఒక్కసారి ఈ సినిమా మనం చూసి తీరాల్సిందే. టాప్ 6లో నేను హిందుస్థాన్ కి కసం సినిమాని పెడతాను. ఈ సినిమాని కూడా చేతన్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. 1973లో జరిగినటువంటి ఆపరేషన్ క్యాక్టస్ లిల్లీ, దాన్ని ఈ సినిమాలో చూపించారు. భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య 1971లో యుద్ధం జరిగిన తర్వాత 73లో కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలన్నీ ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇందులో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు అలాగే భారతీయ ఎయిర్ ఫోర్స్కు మధ్య జరిగినటువంటి యుద్ధం, ఆ కాన్ఫ్లిక్ట్స్ అవన్నీ మనకు ఈ సినిమాలో కనిపిస్తాయి. టాప్ 5లో నేను మన తెలుగు సినిమా ఘాజీ అటాక్ పెడతాను. తెలుగు కుర్రోడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసినటువంటి సినిమా. ఈ సినిమా ఇక దేని మీద తీశారో మీ అందరికీ తెలిసే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీలో చాలామంది చూసి ఉండొచ్చు కూడా. సబ్మెరైన్ మీద తీసినటువంటి సినిమా. పాకిస్తాన్ వాళ్ళ సబ్మెరైన్ని మన భారతీయ నేవీ ఆఫీసర్స్ ఏ విధంగా దాన్ని కుప్పకూల్చారో చెప్పేటటువంటి సినిమా.
రాణా, తాప్సీ, కేకే మీనన్ ఇందులో నటించారు. ఇక ట్యాంగో చార్లీ చాలా అద్భుతమైన సినిమా. డైరెక్టర్ మణిశంకర్. ఆయన చాలా రంగాలలో ఆయనకు ప్రవేశం ఉంది. అడ్వర్టైజ్మెంట్ రంగంలో ప్రవేశం ఉంది, షార్ట్ ఫిలిమ్స్లో ప్రవేశం ఉంది. అబ్బో, ఆయన చాలా చాలా పనులు చేస్తూ ఉంటారు. పొలిటికల్ క్యాంపెయిన్స్కి కొన్ని డిజైనింగ్స్ అవి చేస్తూ ఉంటారు. మణిశంకర్ చాలా అద్భుతంగా తీశారు ఈ సినిమా. అయితే ఈ సినిమా పేర్లు పడేటప్పుడే ఫస్ట్ 30 సెకండ్స్లోనే డైరెక్టర్ సినిమాలో ఏం చెప్పదలుచుకున్నాడు అన్నది మనకు అర్థమైపోతుంది. యాంటీ వార్ మెసేజ్ని, శాంతి సందేశాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ మనకు ఇవ్వదలుచుకున్నాడు. ప్రతి సీన్ ఎండింగ్లో, ప్రతి సీన్లో మనకది సుస్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. పోరాటం సాగించక తప్పదు, కానీ మరోపక్క శాంతి కోసం మనం కృషి చేయాలి. ఈ రెండింటి మధ్య ఎలా సైనికుడు ఆలోచిస్తూ ఉంటాడు, కొంతమంది ఎలా నలిగిపోతూ ఉంటారు అని చూపించడానికి ఈ సినిమా తీసినట్టుగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే తనను తాను వెతుక్కునేటటువంటి ఒక ఆత్మ శోధన అనాలా, లేకపోతే ఆత్మ పరిశీలన అనాలా, అదంతా కూడా ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. అజయ్ దేవగన్, బాబీ డియోల్, సంజయ్ దత్, సునీల్ శెట్టి వీళ్ళందరూ నటించారు. అఫ్ కోర్స్ సంజయ్ దత్, సునీల్ శెట్టి వీళ్ళిద్దరూ కూడా క్యామియో పాత్రలో నటించారు. అజయ్ దేవగన్, బాబీ డియోల్ వీళ్ళిద్దరు చుట్టే మొత్తం సినిమా అంతా తిరుగుతుంది. సినిమా స్టార్టింగ్ ఈశాన్య రాష్ట్రాలలో బోడో తీవ్రవాదుల దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్లోని నక్సలైట్ల దగ్గరకు వచ్చి, తెలంగాణ మావోయిస్టుల దగ్గరకు వచ్చి, గుజరాత్ అల్లర్ల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కాశ్మీర్లో ముగుస్తుంది. ఇక టాప్ 3లో నేను లక్ష్య సినిమా పెడతాను. కార్గిల్ యుద్ధాన్ని బేస్ చేసుకొని తీసినటువంటి ఒక ఫిక్టీషియస్ సినిమా. ఫరాన్ అఖ్తర్ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఏ లక్ష్యము లేకుండా తిరిగే ఒక వ్యక్తి ఎలా ఆర్మీలో జాయిన్ అవుతాడు, అక్కడి నుంచి ఒక లక్ష్యాన్ని ఎలా ఏర్పరచుకుంటాడు, భారతదేశానికి ఎలా సేవ చేస్తాడు అని చెప్పేదే లక్ష్య సినిమా. ఇక ఇందులో హృతిక్ రోషన్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా మొట్టమొదట ప్రభుదేవా కంపోజ్ చేసినటువంటి మై ఐసా క్యూ హూ డ్యాన్స్ అదరగొట్టడంతో పాటు అక్కడి నుంచి మొదలెడితే చిట్ట చివరగా కొండ ఎక్కే సీన్ ఉంటుంది. ఆ సీను ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా తీస్తారు. నిజానికి మన భారతదేశంలో చాలా సినిమాలలో హీరోలు మౌంటైన్స్ ఎక్కడం, ఎగిరి దూకడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ కొండ ఎక్కేటప్పుడు ఏదో నేను హీరోను కాబట్టి ఇక నేను ఏది ఎక్కితే అదే మీరు నమ్మాలి అన్నట్టు కాకుండా మౌంటైనీరింగ్ తెలిసిన వాళ్లతో ట్రైనింగ్ ఇప్పించి ఏ విధంగా అసలు ఆర్మీ వాళ్ళు కొండ ఎక్కుతారు అనేది సుస్పష్టంగా ఈ సినిమాలో చూపిస్తారు. ఈ సినిమా అద్భుతంగా ముగుస్తుంది. ఏమాత్రం ట్రాజడీకి ఈ సినిమాలో తావులేదు. టాప్ 2లో నేను బార్డర్ సినిమాని పెడతాను. ఎందరో ఆర్మీ ఆఫీసర్స్ను, సైనికులను ఇన్స్పైర్ చేసినటువంటి సినిమా. రాజస్థాన్ ఎడారుల్లోనూ అలాగే తానోట్ మాతా మందిర్ దగ్గరగాను ఈ సినిమాను తీశారు. 1997లో తీశారు ఈ సినిమా. జేపీ దత్తా గారు తీశారు. సేమ్ జేపీ దత్తా గారు ఎల్ఓసి సినిమాను కూడా తీశారు. 1998లో ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో పాటు భారతదేశ ప్రభుత్వం జేపీ దత్తా గారిని పిలిచి ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చింది. మీరు ముందు ముందు ఆర్మీకి సంబంధించిన ఎలాంటి సినిమాలు తీసినా సంపూర్ణంగా మా నుంచి, అంటే ప్రభుత్వం తరఫు నుంచి మీకు మద్దతు ఉంటుంది అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అంత అద్భుతంగా ఈ సినిమాను ఆయన తెరకెక్కించాడు. ఇక బార్డర్ సినిమా గురించి మనం మాట్లాడాలి అంటే ఉప్పొంగే దేశభక్తి తరంగం. ఇన్ఫాంట్రీ అంటే కాల్బలము అని చెప్పి పిలవాలి, పదాతి దళము అని చెప్పి కూడా పిలవచ్చు, ఆర్మీ అని చెప్పి పిలవచ్చు. ఇన్ఫాంట్రీకి అలాగే ఎయిర్ ఫోర్స్ వాళ్లకు మధ్య కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఎలా ఉంటుంది యుద్ధం, కోఆర్డినేషన్ లేకపోతే యుద్ధం ఎలా ఉంటుంది, అలాగే ఎయిర్ ఫోర్స్ అన్నది టైంకు దిగితే ఎలా ఉంటుంది, టైంకు దిగకపోతే ఎలా ఉంటుంది అనేది మనకి సినిమాలో కనిపిస్తుంది. ఈ యుద్ధం జరిగిన నాటి పరిస్థితుల్లో మన దగ్గర ఎలాంటి ఫ్లైట్స్ ఉండేవి, ఆ ఫ్లైట్స్ యొక్క బలాలేంటి, బలహీనతలేంటి, అవి యుద్ధాన్ని ఎలా నిర్ణయించాయి అన్నది ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. ఇక దాంతోపాటు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఇన్ఫాంట్రీని ముందుకు నడిపించే అద్భుతమైన పాత్రలో సన్నీ డియోల్ గారు నిజమైన మిలిటరీ ఆఫీసర్ ఇలానే ఉంటాడా అన్నంత అద్భుతంగా నటించి చూపిస్తాడు ఈ సినిమాలో. ఎందరో సైనికులను ఇది ఇన్స్పైర్ చేసింది, మరెందరినో ఇది సైన్యంలోకి పంపించింది అని చెప్పక తప్పదు. ఇక ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సందేశ్ ఆతే హై సాంగ్ గురించి గుర్తు చేసుకోకపోతే ఎలా, అద్భుతంగా తీశారు ఆ పాటని. ఆర్మీ ఆ కంపెనీ ఎప్పుడు డౌన్ అయినా సరే, ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ తగ్గినట్టు కనిపించినా సరే, ఇల్లు గుర్తొచ్చినా సరే సన్నీ డియోల్ పాత్ర వాళ్ళందరినీ ఒక లీడర్ లాగా ముందుకు నడిపిస్తుంది. ఇండియన్ ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్ ఎవరి ప్రాముఖ్యత వాళ్ళదే అని చెప్పే తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈ సినిమా చిట్ట చివరగా యాంటీవార్ మెసేజ్ ఇస్తూ ముగుస్తుంది. అది అద్భుతం. అక్షయ్ ఖన్నా, అతనికి ఇది మొట్టమొదటి సినిమా. మొట్టమొదటి సినిమాలోనే నేషనల్ అవార్డు పొందాడు అక్షయ్ ఖన్నా. అంత అద్భుతంగా నటించాడు. ఇక టాప్ 1లో మనం పెట్టాల్సిన సినిమా ఊరి. ఈ సినిమా
మొత్తం ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు వేసుకునేటటువంటి డ్రెస్సులు, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సుల మీద ఉన్న బ్యాడ్జులు, రిబ్బన్స్ దగ్గర నుంచి మొదలెడితే, వాళ్ళు కొట్టే సెల్యూట్ దగ్గర నుంచి మొదలెడితే మొత్తం పర్ఫెక్ట్గా రియలిస్టిక్గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఈనాటి భారతదేశం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఊరి సినిమాను ఒక్కసారి కాదు, ప్రతి 3-4 నెలలకోసారి అప్పుడప్పుడు చూస్తూనే ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఈనాటి భారతదేశం ఎలా సత్తా విసురుతుందో ఈ సినిమా మనకు నిరూపించి చూపిస్తుంది. జాతీయ భద్రతా సలహాదారు ఆయన ఇచ్చే సలహాలు ఏ విధంగా దేశానికి ఉపయోగపడ్డాయన్నది మనకి ఇందులో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాను కొత్త డైరెక్టర్ ఆదిత్య ధార్ అని చెప్పి అతను తీయడం అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇక లక్ష్య సినిమాకు కో ప్రొడ్యూసర్గా పనిచేసిన రోనీ దీనికి ప్రొడ్యూసర్గా పనిచేశాడు. విక్కీ కౌశల్, పరేష్ రావల్ వీళ్ళిద్దరూ చూపించినటువంటి నటన ఊరి సినిమా అయిపోయిన తర్వాత ఎవ్వరూ మర్చిపోలేరు. ఇక ఊరి సినిమాలో మనమేంటి, మీరు ఆ సినిమా చూసినా సరే ఈ వీడియోను మీరు ఖచ్చితంగా గుర్తు చేసుకొని తీరతారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని. అందులో ఒక చిన్న పాప, ఆర్మీ ఆఫీసర్ కూతురు, ఆమె కొట్టే సెల్యూట్, ఆమె చెప్పే పలుకులు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించడమే కాకుండా దేశభక్తి అంటే ఏంటో చాటి చెప్తాయి. మరి ఈ సినిమా ఖచ్చితంగా మీరు చూసి తీరాల్సిందే. ఈ సినిమా ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా సోషల్ మీడియాలో మనకు ఎక్కువగా హౌ ఇస్ ద జోష్ అనే పదం ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. మిలిటరీలో వాళ్ళ కంపెనీ వాళ్ళను ఉత్తేజితపరచడానికి హౌ ఇస్ ద జోష్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు హీరో. వాళ్ళందరూ గట్టిగా హై సార్ అని చెప్పి అరుస్తూ ఉంటారు. అంటే ఎలా ఉంది ఇప్పుడు మీలో జోష్ అంటే, మేము హైలో ఉన్నాం సార్, వదిలితే చాలు పాకిస్తాన్ వాళ్ళ తొక్క తీస్తాము అని ఒక్కసారిగా గర్జిస్తారు మన భారతీయ సైనికులు. సో ఈ సినిమాలన్నీ మీరు చూసి తీరాల్సిందే. వీటితో పాటు ఆనరబుల్గా నేను మరికొన్ని మూవీస్ మెన్షన్ చేస్తాను. జాన్ అబ్రహాం ఆయన నటించిన మద్రాస్ కెఫే చాలా అద్భుతమైన సినిమా. మన భారతీయ ఆర్మీ ఎంత కష్టపడిందో శ్రీలంకలో అదంతా ఇందులో చూపిస్తారు. రాజీవ్ గాంధీ గారికి సంబంధించిన సంఘటన ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. అలాగే మురుగదాస్ తీసినటువంటి తుపాకీ. అయితే ఈ సినిమా ఎంత అద్భుతమైన సినిమా అయినప్పటికీ, మిలిటరీ వాళ్ళను చూపించినప్పటికీ, మళ్ళీ ఇది అక్కడెక్కడో బార్డర్లో స్టార్ట్ అయ్యి మన భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులను పట్టుకోవడంలో ఈ సినిమా ఎక్కువగా నడుస్తుంది. కాబట్టి నేను దీన్ని టాప్ 10 మిలిటరీ మూవీస్లో పెట్టను, మరి వేరే కేటగిరీలో దీన్ని పెట్టాల్సి ఉంటుంది. అలాగే గోవింద నెహ్లాని తీసిన విజేత సినిమా. అప్పట్లో పైలట్స్ ఏ విధంగా నడిపేవాళ్ళు, రియలిస్టిక్ షాట్స్, రియలిస్టిక్ స్టంట్స్ మీరు చూడాలి అనుకుంటే, రియల్ ఫైట్స్, రియల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళని మొత్తం మీరు చూడాలనుకుంటే విజేత సినిమా మీరు చూసి తీరండి. అందులో వచ్చే షాట్స్ చూస్తే ఓహో యుద్ధ రంగంలో ఇలా ఉంటుందా పరిస్థితి అని చెప్పి మనకు అర్థమవుతుంది. విఎఫ్ఎక్స్ ఉండదు, అనవసరమైన మ్యూజిక్ ఉండదు, అనవసరమైన హంగు ఆర్భాటం ఏమీ ఉండదు. డైరెక్ట్గా రా ఫుటేజ్ ఇందులో కనిపిస్తుంది. అందుకోసమైనా సరే మీరు గోవింద్ నెహ్లాని తీసిన 1982 విజేత సినిమా చూసి తీరాల్సిందే. నానా పాటేకర్ ప్రహార్ ఉంది, అలాగే పోయిన సంవత్సరం వచ్చిన శాటిలైట్ శంకర్ ఉంది. కానీ ఇలాంటి సినిమాలు ఎక్కువగా బార్డర్లో కంటే కూడా అంతర్గతంగా ఉన్న శత్రువుల మీద, దీని మీద ఎక్కువగా ఫోకస్ అనేది చూపిస్తూ ఉంటాయి. ఇక శాటిలైట్ శంకర్ అయితే ఇతరులకు సహాయం చేయడం, ఆయన ప్రయాణాన్ని అలా కొనసాగిస్తూ ఉండడం, అది మొత్తం వేరే డైరెక్షన్లో వెళ్తుంది. కొన్ని సినిమాలు ఏమవుతాయంటే మిలిటరీ అని చెప్పి స్టార్ట్ అవుతాయి, కానీ బార్డర్ని వదిలేసి మధ్యలో భారతదేశం లోపలికి వచ్చి ఇక ప్రేమ కథలు, లేకపోతే ఈ భారతదేశంలో ఉండే విలన్స్ వీళ్ళందరినీ కొట్టడం, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. తెలుగు సినిమాల్లో ఉన్నాయి, తమిళంలో ఉన్నాయి, మలయాళంలో ఉన్నాయి, అన్ని భాషల్లో ఉన్నాయి. అయితే అలాంటి సినిమాలను అందుకే నేను ఇక్కడ చేర్చలేదు. ఇప్పుడు నేను చెప్పిన టాప్ 10 సినిమాలు ఉన్నాయి కదా, మొత్తం పూర్తిగా మిలిటరీకి సంబంధించిన సినిమాలే, భారతీయ మిలిటరీ ఎలా పనిచేస్తుందో చెప్పే సినిమాలే. ఈ సినిమాల్ని మీరు మిస్ అవ్వకండి. వీటిలో ఆల్రెడీ మీరు ఏవైనా సరే సినిమాలు చూసి ఉంటే వాటి గురించి మీరు ఖచ్చితంగా టీమిక్స్చర్ ఛానల్ కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు.